కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. 2 లక్షల రుణమాఫీ ఇప్పటి వరకు రైతులకు అమలు కాలేదని నిరసన తెలిపారు. కాంగ్రెస్ నేతలు రైతు రుణమాఫీపై ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బందులు పెడుతుందని బాజిరెడ్డి గోవర్ధన్ ఆరోపించారు. ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదని, మహిళలకు 2,500 రూపాయలు అమలు కాలేదని, పేదలకు 4,000 పింఛన్ అందలేదని విమర్శించారు. మాజీ సీఎం కేసీఆర్ అధికారంలో ఉంటేనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రైతు రుణమాఫీ డబ్బులు ఏమిటి వచ్చినాయి 7,000 కోట్లు. అది కేవలం మన రైతు బంధు పైసలు. రైతు బంధు పైసలు ఇవ్వక, ధైర్యం లేక, దమ్ము లేక హరీష్ రావుతో ఛాలెంజ్ చేసి 100,000 చేస్తా, రుణమాఫీ మాఫ్ చేస్తా, అందరికి ఇచ్చేస్తా, రాజీనామా చేయాలంటారు. ఇవాళ మన కోసం కష్టపడతారు. ఎన్ని చేసిన కేసీఆర్ మీకు కర్ణాటక దిక్కులేదు. ఇప్పుడు బీమా పరిస్థితి లేదు కదా, రుణమాఫీ లేదు, రైతు బంధు దిక్కు లేదు. ఇంత దరిద్రమైన ప్రభుత్వం దేశం ఎక్కడూ లేదు. నా ధైర్యం రాలేదు. మీరు అప్పుడేమో మీరు ప్రజాపాలనని దరఖాస్తు పెట్టమని చెప్పారు. పెన్షన్ అన్నారు. ఆడవాళ్ళ మనకి ఏమిటి ఫస్ట్ 200 రూపాయల పెన్షన్ కాంగ్రెస్ పార్టీ హయాంలో కేసీఆర్ 3,000 చేసి సంతోషపడ్డారు ప్రజలు. తర్వాత ఈ ప్రభుత్వం అనేది 4,000 ఇస్తున్నారు. ప్రజలు ఏం చేస్తారు? ఏమి లెక్కిస్తాను ఓట్లు వేసారు. ఈ రోజు పరిస్థితి